హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే ములక్కాడ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. రైస్లోకి కానీ, బిర్యానీలకు కానీ, చపాతీలకు కానీ, ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ అన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్దామా అండి. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ములక్కాడ వేడి అని అంటారు కదండి, ములక్కాడ అయితే చాలా చలువ చేస్తుంది బాడీకి. సో కంపల్సరీగా వీక్లీ ఒక్కసారన్నా ములక్కాడ కర్రీ అయితే ట్రై చేయాలి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. అయితే ఇందులోకి నేను కొత్తిమీర కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసుకున్నాము. న్యాచురల్గా ఎటువంటి మసాలాలు అనేవి చాలా తక్కువగా వాడి చేసిన కర్రీ అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇలాగా అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకోవాలి. తర్వాత ఇందులోకి గరం మసాలాను వేస్తున్నాను. తర్వాత ధనియా పొడి అన్నీ వేసేసి బాగా కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ తర్వాత ఇందులోకి తగినంత కారం పొడి కూడా వేస్తున్నానండి. మీకు ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాము. అయితే మసాలా అనేది అడుగంటిపోకుండా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటే మంచిదన్నమాట. లేకుంటే మసాలా అనేది త్వరగా అడుగంటిపోతుందండి. ఇలాగ చక్కగా బాగా కలిపేసుకోవాలి. ఈలోపు మనము మటన్ అయితే పక్కన ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసేస్తున్నాను. ఇలాగా మసాలాలన్నీ వేసేసి చక్కగా కలిపేసుకున్నాము. మరి ముఖ్యంగా ములక్కాడలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అది మన ఎముకలకి మంచి శక్తిని అయితే ఇస్తుందండి. సో కంపల్సరీగా ఈ ములక్కాడని వారానికి ఒకసారైనా మనం వంటల్లో చేర్చుకుంటే మంచిదండి. మునగాకు కూడా చాలా మంచిదన్నమాట. తర్వాత ఇందులోకి తగినంత గరం మసాలా కూడా వేసేసుకొని బాగా అన్నీ కలిపేసుకుందామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసేసి గ్రేవీ కోసం వేస్తున్నాను అనమాట. టమాటా ముక్కల్ని వేసి బాగా కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ కొత్తిమీరని మసాలాలోనే గ్రైండ్ చేసేసి వేసేసానండి. మీకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలాగా టమాటా ముక్కలన్నీ వేసేసి బాగా మగ్గనిచ్చేయాలన్నమాట. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మసాలాలని బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనిద్దాము. లేకుంటే పచ్చివాసన వచ్చి కర్రీ టేస్ట్ అనేది రాదండి. ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము. మంచి ఇమ్యూనిటీ కూడా వస్తుందన్నమాట ములక్కాడ తింటే. బీపీ ఎక్కువ ఉండే వారికి కూడా ఇది ములక్కాడ చాలా మంచిదండి. తర్వాత నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి మటన్ని, దాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. అన్నీ చక్కగా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. వేసేసుకొని ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోవాలి ఇక్కడే.
ఇలాగ మటన్ అంతా వేసేసి బాగా కలిపేసుకున్నామండి. కలిపేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరి సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. తర్వాత ములక్కాడను కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసి వాటిని కూడా ఇందులోకి వేసేసి మగ్గనిద్దామండి. ఇక్కడ కుక్కర్లో చేశాను, అయితే నేను ఇక్కడ మూత పెట్టి విజిల్స్ అయితే వేయించట్లేదు. ములక్కాడ త్వరగా ఉడికిపోతుందండి, త్వరగా చిదింపోతుంది. కాబట్టి ఇలాగ మటన్ అయితే ఫస్ట్ నేను ఉడకనిచ్చాను, తర్వాత ములక్కాడ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసానండి. మసాలా అంతా మటన్కి పట్టేలాగా మనం కొద్దిసేపు బాయిల్ చేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడను కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఈ మసాలా అంతా ఈ ములక్కాడకి పట్టాలండి. అప్పుడు ముక్క ఉడికిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చివర్లో కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాయిల్ చేసేద్దాము. ఇక్కడ నేను మూత అయితే పెట్టకుండానే బాయిల్ చేసేసి వదిలేసానండి. ఎందుకంటే ములక్కాడ త్వరగా ఉడికిపోతుందన్నమాట. అందుకోసం అనేసి మూత పెట్టకుండా ఇలాగ బాయిల్ చేసేసుకుంటే మటన్తో ములక్కాడ కర్రీ రెడీ అన్నమాట. సో చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.